ఎన్డీఏ కూటమి 8 మాసాల పాలన మా ప్రభుత్వానికి రిఫరెండంగా భావిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్ కు లండన్ మందులు వికటించి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని, ఆయనకు మంచి వైద్యం అందించాలని సూచించారు. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ విఘ్నులైన పట్టభద్రులంతా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష ఉంది, కానీ ఎవరి ద్వారా వెళ్ళాలని వెతుక్కున్న సమయంలో నన్ను ఫస్ట్ ప్రోత్సహించింది మరి ఎంపీ హరీష్ గారు. ఆయన ఆ రోజున నువ్వు రాజకీయాల్లోకి రా, నేను ఉన్నాను, నీకు ఖచ్చితంగా నేను పైకి తీసుకెళ్ళి నీకు సీట్ వచ్చేలా చేస్తానని చెప్పి మరి ఆయన తొలుగుండా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే నిలబడ్డారు కూడా ఆయన. ఎందుకంటే అలాగే నేను ఈ యొక్క సీట్ రావాలని ప్రయత్నించినప్పుడు కూడా నేను బయటికి జిల్లాను దాటి బయటికి వెళ్ళినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా దాటి బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా నేను రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయితే ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి తొలిసారిగా నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నెగిటివ్ మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్ళే విజయం సాధిస్తూ ఉంటారని చెప్పారు. అందులో సిద్ధహస్తులు పిల్లి పోసారని కూడా చెప్పారు. అలాగే త్రిమూర్తులు గారు కూడా అందులో సిద్ధహస్తులు. నేను వచ్చే సమయానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అదే సమయంలో కొంతమంది ఒక మీటింగ్ పెట్టి నేను దళిత ద్రోహిని అని చెప్పి అది ఛానల్స్ కానీ పబ్లిసిటీ చేయడం, ఏం చేయాలని కోల్పోయిన పరిస్థితిలో హరీష్ గారు కూడా నీకేం పర్వాలేదు, మేము అందరం ఉన్నాం, నీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, నువ్వు భయపడకు, మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఏం చేయి, ఒకసారి సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక మంచి రిలేటివ్స్ దాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం. అయితే ఈ ఎలక్షన్ విభాగం వచ్చేటప్పటికి వెంటనే ఎవరికి వాళ్ళు ఇతర అమలాపురం నుంచి కానీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కానీ ఫోన్లు రావడం, ఇవన్నీ జరిగిన పరీక్షణం మాకు ఒక సందేహం ఉంది. దళితులు కానీ 50% ఓటింగ్ నాకు వస్తే 25,000 దాటి మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పనిచేస్తుంది, కానీ అధికారుల పక్షాన పనిచేయదని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, మీ అందరినీ కోరేది ఒకటే, మేమందరూ ఈ 8 నెలల్లో మేము చేసిన అభివృద్ధి సంక్షేమం మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రేపన్నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాకు ఏ విధంగా మమ్మల్ని గెలిపించే బాధ్యత మీరు అందరూ తీసుకున్నారో అదే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించే బాధ్యత మీరు అందరినీ తీసుకోమని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ మన అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. ఇక్కడ ఈ ప్రాంతం వాసుడే, మన ఐపోలవరం మండలంలోని ఆయన అనేక అంశాల్లోని మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఎప్పుడైనా సరే ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా ఏ సాయం అడిగినా సరే ఆయన వాళ్ళతో అండగా ఉండి వాళ్ళు సాయం చేసే ఆలోచనే ఉంటుంది, కానీ ఎవరికి ఎప్పుడు కూడా హాని చేసే వ్యక్తి అయితే కాదు. మీరందరూ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అనేక అంశాల్లోని ఆయన పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆనాడు జడ్పీ చైర్మన్ లోనే ఒక అవకాశం ఎప్పటి నుంచో అనుకున్నారు. జడ్పీటీసీ పోటీ చేశారు, కానీ అది 2014-19 మధ్యలోనే అది పూర్తి అవ్వలేదు. అయినా ఎప్పుడు కూడా పార్టీకి నిరాశపడలేదు, పార్టీకి దూరం వెళ్ళలేదు. అలాగే మొన్న 2024లోని జరగబోయే ఎన్నికల్లోని ఎమ్మెల్యే అవకాశం కాకినాడ రూరల్లో వస్తుందని ఒక అవకాశం అనుకున్నారు. దాని గురించి కూడా సుమారు 2 సంవత్సరాల ముందుగానే కాకినాడ రూరల్లో నివసిస్తూ
అక్కడ ఉన్న సమస్యలు, పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేశారు. కానీ అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోని ఆయన అవకాశం దక్కలేకపోయింది. కానీ దాని గురించి కూడా ఎప్పుడు నిరాశపడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోగ్రామ్స్ కమిటీ టీంలో ఉండుతూ ఆయన ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసి ఈ రోజు రామచంద్రపురంలోని మీటింగ్ కూడా చాలా అద్భుతంగా సక్సెస్ చేసిన ఘనత మన పేరభద్ర రాజశేఖర్ గారికి,